వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 3వ సంకీర్తన 6వ చరణం. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. మరొకసారి దావీదు తన వ్యక్తిగత అనుభవంలో నుండి దేవుని పైన ఆయనకున్న అమితమైన ప్రేమను, దేవుడు తన పట్ల చూపిస్తున్న కృపంతటిని సాక్ష్య రూపంలో మన ఎదుటికి తీసుకుని వచ్చి మాట్లాడుతున్న ఈ సందర్భంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది మై మైండ్ సెట్, నా మనస్తత్వం. దావీదు మనస్తత్వం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే 10,000 మంది దండెత్తి వచ్చినను, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే 100 మంది 1000 మంది అనేకమైన పరిస్థితులు మన మీద దండెత్తుతున్నప్పటికీ మనము ఆ దండెత్తే ప్రజల మీద కానీ, ఆ సైనిక చర్యలపైన కానీ, ఆ శోధన పరిస్థితుల మీద కానీ మనం ఎప్పుడు మన మనసును ఉంచగా వీటిలన్నిటి నుండి మనల్ని బయటికి తీసుకురాగలిగిన ప్రభువు మీద మన మనసు ఉంచాలి. అందుకే మీ చింతా యావత్తు ఆయన మీద వేయడి. మనం చాలాసార్లు ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మన ఆలోచనలు ప్రభువు మీదకి మళ్ళాలి. ఆ విధంగా మళ్లించుకునటంలో దావీదు సత్ఫలుడయ్యాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మై మైట్, నా మహాశక్తి. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 10,000 మంది, ఇది సంఖ్య గురించి చెప్పట్లేదు కానీ ఎన్ని వేల మంది వచ్చినా ఆ 10,000 మందిని తన సైన్యముతోనో, తన శక్తి చేతనో, తన బలము చేతనో, తన ఆయుధాల చేతనో నేను గెలుస్తాను అని చెప్పట్లేదు. నా ఒంటరి జీవితంలో నాకు ప్రభువు లేకపోతే, సహాయం లేకపోతే నేను గెలవటం కష్టం అని దేవునిపైనే ఆధారపడిన ఆయన శక్తి అంతా దేవునిలోనే ఉంది అన్న సత్యాన్ని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మై మాస్టర్, నా మహాప్రభువు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా మీద మోహరించినను నేను భయపడను. ఎందుకు భయపడట్లేదు అని మనం ఆలోచన చేస్తే అన్నిటినీ నియంత్రించగలిగిన అధిపతి, మాస్టరు ఆయన చేతిలో దావీదు ఉండటం, దావీదు ఆయన భద్రతలో ఉండటం మనం గమనించాలి. చాలా సందర్భాల్లో మన ప్రతి కదలికను, మన శత్రువుల ప్రతి కదలికను, మన సైన్యము కదలికను, మన ఆపోజిట్ సైన్యం కదలికలన్నింటినీ ఎవరు నియంత్రించగలరు, ఎవరు మాస్టర్ ప్లాన్ వేయగలరు అని మనం ఆలోచన చేస్తే ప్రభు వాటిలన్నిటికీ సమర్థుడు. మన దగ్గర చేతగానితనం ఉన్నప్పటికీ, దావీదు దగ్గర బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు తన కదలికలన్నిటినీ ఆయనే అధిపతిగా ఉండి, మాస్టర్గా ఉండి నడిపించాడు. ఆ సత్యాన్ని ఎరిగిన దావీదు ప్రభువుని గణపరచటం, భయపడకుండా ఉండటం మనం గమనించాలి. చివరగా 4వది, ఇట్ ఈజ్ ఏ మై మీనింగ్, నా మహోన్నతమైన అర్థాన్ని కూడా దావీదు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు యుద్ధాలు జరిగినప్పుడు, కొన్నిసార్లు ఆపదలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ప్రమాదాలు కలిగినప్పుడు ఇవి నాకెందుకు సంభవిస్తున్నాయి అని మనం ప్రశ్నించటం కన్నా కూడా వీటిని దేవుడు అనుమతించాడు అనంటే దేవునికి ఒక అర్థం ఉంది. ఒకవేళ మనం దేవునికి ఇంకా సమీపంగా ఉండాలని, లోతైన అనుబంధాన్ని కలిగి ఉండాలని, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని దేవుడు భక్తిని నేర్పించడానికి వీటిలన్నిటినీ అనుమతించాడేమో అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో దావీదులో నుండి గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, అనేక పర్యాయాలు సైన్యము వలె, దండు వలె ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు మా జీవితాల్లోనికి వస్తున్నప్పటికీ మేము భయపడకుండా దావీదు వలె నీ మీద ఆధారపడి నీవే నా ఆధారమని జీవించడానికి కావలసిన కృపంతటిని మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.